హలో హ్యాపీ. హాయ్. హాయ్, బాగున్నావా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ పేరు? ఎప్పుడు రోజు చెప్పాల్సిందే, రమాదేవి. రమాదేవి గారు ఇందాక కాల్ చేశారు కదా మీరు? నేను చేయలేదు. ఇంకో రమాదేవి ఉందిలే, గుంటూరేనా? ఆహా, గుంటూరే. ఒంగోలా? గుంటూరు గుంటూరు. గుంటూరు ఇంకొక రమాదేవి ఉందిలే, చిన్న రమాదేవి. చిన్న రమాదేవి. మీ పెద్ద రమాదేవినా? ఇంకా అలా గుర్తు పెట్టుకోండి. ఓకే, మీరైతే పెద్ద రమాదేవి గారు. చిన్న రమాదేవి గారు ఇందాక చేశారు. ఓకే, తెలుసు. అందరు చేశారా? మా ఫ్రెండ్స్ అందరూ చేశారు. హైమావతి గారు, హైమావతి గారు చేశారు, సరోజిని గారు చేశారు, లక్ష్మీ కుమారి గారు, ప్రసన్న గారు చేశారు. అబ్బాయి మీరే ఆఖరా. అవునండి. ఓకే, మరి ఈరోజు ఎవరికన్నా విషెస్ కానీ లేదా సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? ఇది రోజా, పెళ్లి రోజు, పుట్టినరోజు అందరికి విషెస్ చెప్పు. నా తరఫున మీ డి ఛానల్ కూడా ఈ రోజు యూట్యూబ్ లో ఇస్తే పోయింది. గుడ్ మార్నింగ్ కూడా డి ఛానల్ లైవ్ మేము కూడా ఇస్తాము. కాకపోతే కొంచెం టైం, కొంచెం టైం ఉంటుంది అంటున్నా. సరే సరే. ఏం ప్రశ్నలు అడిగారా ఈరోజు? అందరూ అడిగారు ప్రశ్నలు. అడగమంటారా? అడగండి. బోలెడు క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు. రేపు చెప్తారులే అన్ని ఆన్సర్లు. మరి మిమ్మల్ని అడగమంటారా? అడగండి, తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. మత్తు కానీ మత్తు. గమ్మత్తు. ఓకే, దానికైతే అందరు ఆన్సర్ అదే చెప్పేస్తున్నారు. వరం కానీ వరం. వనం కానీ వనం. వరం 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 కానీ వరం. ఆహారం. ఆహారం. ఓకే, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మనిషికి అతి ముఖ్యంగా కావాల్సిన ఆభరణం ఏమిటి? ఏమిటి? ఆహారం. ఆభరణమా? ఆభరణం. ఆభరణం అంటే మంగళసూత్రం. మరి పెళ్లి కాని వాళ్ళకి? పెళ్లి అయిపోయిన తర్వాత అయినా అయిపోయింది. ఓకే, మరి బాయ్స్ కి? బాయ్స్ రింగు. కాదండి, రాంగ్ ఆన్సర్. ఇద్దరికి ఒకటే ఆన్సర్ అంట. ఇద్దరికి ఒకటే ఆన్సర్. లక్ష్మీ కుమార్ గారు పెట్టారా? అవునండి. దగ్గర తెచ్చిందో కానీ లాజిక్. అవును, లాజిక్. అవును. ఓకే, ఇంకోటి వచ్చేసి, పాదరసం ఉంటుంది కదా థర్మామీటర్లో, అది మనం ఇప్పుడు యూజ్ చేసేవాళ్ళం. ఏది యూజ్ చేసేవాళ్ళు? జ్వరం చూసుకోవడానికి. అవునవునండి. అప్పట్లో ఏం చూసిందో, అప్పట్లో జ్వరం చూసుకునేదంటే ఏమో, వెనకాల జ్వరాలు ఆడొచ్చి చూసుకోవడానికి. ఇప్పుడు వస్తుంది. అది నిజమేనండి. మంచి ఫుడ్ దీన్ని జ్వరాలు ఆడొచ్చింది. ఆహారం అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే అవునవును, ఇప్పుడు ఏదో ఈ కలుషితం, ఈ కాలుష్యం వల్ల జ్వరాలు వస్తున్నాయి. అవును. ఓకే, మరి ఇంకోటి అడుగుతా. రోగం వచ్చిన చెప్పండి. రోగం వచ్చిన వాళ్ళు లేరు. అప్పుడు ఎంత బ్రహ్మాండంగా పనులు చేసుకొని ఆ బుద్ధి దీన్ని అసలు ఈ కాళ్ళు ముసలోళ్ళు కాళ్ళు ఇరిగి మంచాలను ఉండాలే కానీ ఇది అయిన వాళ్ళు లేరు. అవునండి, అవును. నాకు తెలిసినంత వరకు, నాకు 60 ఏళ్ళు పైనే ఉంటే నాకు తెలిసినంత వరకు. అవునండి, అంటే ఇప్పుడు అంటే బయట ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల. బయట ఫుడ్ అప్పుడు ఇంత కాలుష్యం ఆడుంది. ట్రైనేగా అసలు ఇన్ని బస్సులు, ఇన్ని లారీలు, ఇన్ని ఆటోలు నడిచిపోయేవాళ్ళు. బండ్లు ఏముండే కాదు, ఉంటే సైకిల్ ఉండేదేమో. ఎప్పుడు మనుషుల్లో సుఖాలు వచ్చి అన్ని పనులు రోడ్లో రుబ్బకుండా గ్యాస్ మీద వండుకుంటానే ఈ జబ్బులు వస్తున్నాయి. అవునవునండి, నిజమే. అది కూడా వెనక పొయ్యి మీద వండుకుని బ్రహ్మాండంగా ఉండే పుల్లలు పోయి. అవునండి. మరి ఇంకొక క్వశ్చన్ అడిగానా?
అడగండి. నరాల వ్యాధి అంటే ఏ కూరగాయ తింటే తగ్గుతుంది? నరాల వ్యాధి క్యారెటా? ఆన్సర్ తెలియదండి. క్యారెట్ కానీ టమాటా కానీ. ఓకే, అడుగుతాను. ఇంకో క్వశ్చన్. ప్రపంచంలోని అతి చిన్న పువ్వు ఏమిటి? ఏమైంది? ఇది ప్రసన్న గారు అడిగారు. సరే అని ప్రసన్న గారిని అడుగుతారు. ఆ ఫ్లవర్ యాడ్ తయారు చేసేవచ్చు, చిన్న ఫ్లవర్ అని చెప్పి. మల్లె పువ్వు కానీ విరజాజి పువ్వు కానీ చిన్నగానే ఉంటాయి కదా. అవునండి. అవే ఇంకా పెద్ద పూలు ఉంటే మిగతా అన్ని పెద్ద పూలు. విరజాజి అయ్యి ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. ఓకే, అడుగుతాను వాళ్ళని కూడా. ఓకే, ఇంతే అండి ఇంకా క్వశ్చన్స్. చాలా అయితే మ్యాక్సిమం ట్రై చేశారు మీరు కూడా ఆన్సర్స్ కోసం. కొన్ని చేసాము, అయ్యేసి చేసాము. మట్టి కానీ మట్టి ఏంటి అది అడిగేవుతున్నా. ఇంకేముంది, టైం అయిపోయింది ఇక. అవునండి, అవును. గమ్మత్తు అని చెప్పారు చాలా మంది. అయితే గమ్మత్తు అని చెప్పారు. మట్టి గాని మట్టి, మత్తు గాని మత్తు కాదు, మట్టి మతి గాని మతి. మీరు అడుగుతున్నారా? మతి గాని మతి ఏమోనండి, తెలీదు. చెప్పారా? చెప్పండి. శ్రీమతి. శ్రీమతి, ఓ మనమే కదా. ఓ కాదు, శ్రీమతి అంటే పెద్దోళ్ళు. బారు కాని బారు అంటే? అబ్బా, ఈ క్వశ్చన్ నేను విన్నాను. విన్నావా? ఉంటే గుర్తే ఉంటుంది, చెప్పండి, లేకపోతే చెప్పేస్తా. సాంబారు. చెప్పావు. ఓకే అండి, టైం అయిపోతుంది. రేపు మాట్లాడుకుందాం. ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. బాయ్.